नहीं चा నువ్వు డబ్బులా नहीं चा నువ్వు డబ్బులా పూరా అడుక్కునేది అయ్యా అమ్మ అడుక్కునేది నూరే యాదవరా యాదవ పూరా అడుక్కునేది అయ్యా అమ్మ అడుక్కునేది నూరే యాదవరా యాదవ పూరా నీకు యాతుందా రావద్దంటే నా దగ్గరికి వస్తావేంద్రా పూరా నీకు యాతుందా రావద్దంటే నా దగ్గరికి వస్తావేంద్రా పరిగొట్టేంద్రా పరిగొట్టింది పరిగొట్టింది నన్ను అంటాడుతావేంది మొత్తం చెరువులు గిరువులు తోటలు గిట్ల అన్ని ఎత్తుకొచ్చి నువ్వు ఈ కాలంలో ఈ పెంటల్లో మేప ఎత్తుకొచ్చా నేను ఏడమేపు నీకు ఎంత గొడ్డును కూడా మేని ఈ పెంటల్లో నువ్వు మేప ఎత్తుకొచ్చి బరి కొట్టిన ఇష్టం రా ఏడైనా మేపుకుంటాను రా నువ్వు కూడా చెప్తాను బర్రెలకి నోరు లేదని చెప్పేసి లేదు నోరు నీకు కూడా లేదు నువ్వు కూడా తినవురా యాదవనా యాదవ నువ్వు కూడా తినవు నువ్వు కూర్చొని తింటావు అక్కడ నువ్వు కూర్చొని తింటావా ఏడైనా తింటావురా ఏడైనా తింటావు నీకేందంటే నీకెందుకు నీకు చెప్పాలని ఉందంట సమాధానం ఏంది చెప్పేది నీ చెప్పాలా ఇప్పుడు నీకు ఏం చేస్తావా తెప్పితే ఏం చేస్తా నన్ను బరి కొట్టు కూడా మేపుకొని మాట్లాడతావు పోరా చెప్పేది కంపెనీలో తిరిగి వాటిలో కప్పులు కడిగి రకాని నువ్వు ఎట్టుండా మనిషిలాగా ఉన్నావు నీకులాగా ఎదవలాగలేను పల్లెలు కడిగే వాటిలో నువ్వు వాటిలో కప్పులు కడిగే రకం లాగా ఉండవు నువ్వు ఎట్టున్నావు ఏంది నాకేమో బ్రహ్మాండంగా చేపలు అమ్మేవాళ్ళ ఉండవు నేను చెప్పేది చెప్పు నీకు మంచి డబ్బులు వచ్చే ఒక బిజినెస్ తీసుకొచ్చా ఒక లారీ బెల్లం చెప్పేది చెప్పరా ఒరిజినల్ బెల్లం లారీ బెల్లం తెచ్చాం బాబాయ్ రోడ్డు మీద కూర్చొని అమ్మాలి అది నెత్తి మీద పెట్టుకో అమ్ముకోరు నువ్వు నీ నెత్తి మీద పెట్టుకొని బెల్లం అనుకుంటా అమ్మరా బెల్లం అనుకుంటా అమ్మరా యాదవ్ వీడికంటే నేను బెల్లం అమ్మాలంటే యాదవ్ నా రేదవ్ చెప్పేది నేను బెల్లం అమ్మేది నీకు బెల్లమా నాకేప్పుడు బెల్లం చూసి తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టుకుని అచ్చులు అట్ట మన బైబస్ లో పెట్టుకుని అమ్ముకుంటే బాగా లాభం వస్తుంది ఆర్గానిక్ బెల్లం ఇదే నువ్వు వెళ్ళి అమ్ముకోవా నువ్వు వెళ్ళి నెత్తి మీద పెట్టుకోవాలి అమ్ముకోవాలి చెప్పేది ఆడ మేపుకుంటా అమ్ముకోవచ్చు అవసరం లేదు ఒక అరగంట 10 నిమిషాలు కూడా మాట్లాడా చెప్పేది నువ్వు చెప్పేది నాకు నువ్వు చెప్పేది బెల్లం అమ్మా నేను అమ్మను నువ్వు బెల్లం అమ్ముకున్నా లారీ బెల్లం వచ్చింది దించుదుపా దించను అది పంచాయతీలో బెల్లం అది పంచాయతీ లేదు నాకు గించాయతీ లేదు పోరా పంచాయతీ చెప్పేది 100కి 40 ఇస్తాం 100 రూపాయలు కలిపితే 40 రూపాయలు నువ్వు తీసుకో అసలు నాకు అవసరం నేను బెల్లం అమ్మేవాళ్ళ కాపాడుతున్నట్టు నేను బెల్లం అమ్మేవాళ్ళ కాపాడుతున్నా నీకు యాదవన్నారు యాదవ బెల్లం అమ్మేవాళ్ళ కాపాడుతున్నా నీకు యాదవన్నారు యాదవ నువ్వు బెల్లం ఎందుకు అమ్ముతా అత్తర్లు అమ్మేవాడు అయితే నువ్వా నేనా అమ్మేది నువ్వు చెప్పేది బెల్లం అమ్మేది నేనా నీకు బెల్లం అమ్మేవాళ్ళ కాపాడుతున్నట్టు నేను యాడ నుంచో వస్తాడు వీడు ట్యాప్ టంకి పెట్టి అమ్ముకోరు రకం గిన్నెలు బొన్నులు జలం సిరి అమ్ముకోరా ఏంది తాడు దీత్త చదువుతున్నా నువ్వు బెల్లం అమ్ముకుంటే ఎడకెళ్తావు నువ్వు బరిగొడ్లు మొత్తం చదువుతాను తీసుకెళ్ళి బరిగొడ్లలో ఉంటాడు లంబడి కొడుకు కసకుని గొంతుకచ్చప్పుడు కొడతా బరిగొడ్లలో ఉంటాడు లంబడి కొడుకు కసకుని గొంతుకచ్చప్పుడు కొడతా కనపడతాయి నీ చెబుతున్నా ఈసారి నువ్వు కనపడవద్దు చూసుకో నువ్వు కనపడవద్దు చూసుకో తీసుకొచ్చి కరోనా శాఖ పెడతా కరెక్ట్ పెడతా ఉంటారు లంబడి కొడుకు చంపేస్తా బరిగొడ్లు చెప్పేది నువ్వు చెప్పేది ఇన్ని మర్యాద చెప్పేది నువ్వు చెప్తే నేనేంద్రా పిల్లలు అనుకున్నావు నువ్వు చెప్తేనా ఏం చెప్పాలి నీకు ఏం చెప్పాలంటే నీకు ఏంద్రా బైక్ రాక ఏంది అనుకున్నావు ఏంద్రా నేను బెల్లం అమ్మేది ఏంద్రా నీగా ఏంద్రా బైక్ రాక ఏంది అనుకున్నావు ఏంద్రా నేను బెల్లం అమ్మేది ఏంద్రా నీగా నీ బెల్లం అమ్మేలాగా ఉంది బెల్లం అమ్మితే రోడ్డు మీద పెట్టుకు కుర్చీ వేస్తాము పాక వేస్తాము నువ్వు అమ్ముకో బెల్లం బెల్లం అమ్మాలంటే ఈ లారీ దించాలంటే నేను అమ్మాలంటే లారీ బుడగలు అమ్మేవాళ్ళు నువ్వెట్టున్నావురా మార్కెట్లో టమాటకాయలు కూడా ఉండట్టు చెప్పు మార్కెట్లను చావరా మార్కెట్లో అందించుకుంటా బతకలేకపోతే చెప్పేది నలుగురు మీరు మాట్లాడాను వచ్చి మర్యాద చదువుతున్నా అంత ముందు నువ్వు కందిపప్పు బఠానీలు నువ్వు చూసావు బట్టాలు కూడా అమ్మేవాడు ఊరూరు తిరిగి చూసేవేంది ఊరూరు తిరిగి
బూర్లు కూడా అమ్మేమంట నువ్వు బూర్లేందే గారెలు కూడా అమ్మా తింటావు మరి కసిన బూర్లేందే గారెలు కూడా అమ్మా తింటావు మరి కసిన వేంద్ర కొడుకు నరికేస్తా అనుకున్నావు మాట్లాడేవా నేను అమ్మను కొడతా కూడా ఏంది ఏంద్ర నిన్ను రమ్మన్నా నా దగ్గర రమ్మనంటరా అమ్మేవాడు కూరగాయలు అమ్మేవాడు టమాటకాయలు అమ్మే రకాన్ని కాదు నీకు ఇలా ఎల్లంపడి తిరిగేవాడిని కాదు చాలా చుట్టూరు తిరిగే రకాన్ని కాదు గొడ్డు మేపుకుంటారు లేకుండా చేపిస్తా నీ వల్ల బరిగొడ్లు నీకు రంపాలు పెట్టి కోపిస్తా అసలు అర్థమైందా బరిగొడ్లు అంటే నీకు ఎగతాలుగా ఉందా నా బరిగొడ్డు కాలం నుంచి వెళ్తా ఇప్పుడు ఏం చేస్తా తొక్కేత దొక్కుతా నిన్ను ఏడా దొక్కుతా లాంబిడి కూడా ఊరిడో సిగ్గు లేదు శరం లేదు నీకు దేవుడు సీమ్ పెట్టలేదు ఏమందేంద్రా అసలు నిన్ను ఎవడు రమ్మన్నారా బెల్లం అమ్మితే ఏమైంది బెల్లం అమ్మడావా బెల్లం ఏం బెల్లం అది బెల్లం అది ఆర్గానిక్ బెల్లం తెలుసు నీకు ఏదో తెచ్చుంటావు ఎవరితో దొంగలారీ తెచ్చుకుని అమ్ముకుంటాను చూస్తున్నాడు దొంగలారీ బెల్లం 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 అమ్ముతావా లేకపోతే ₹1,00,000 ఇస్తావా నాకు ₹1,00,000 ఇస్తావా ₹1,00,000 ఇవ్వాలి బెల్లం లారీ వెనక పంపిస్తా అమ్ముతావా లక్ష ఇస్తావా నేను అమ్మను నీకు రావద్దంటే నా దగ్గరికి వస్తావేంద్రా నీకు రావద్దంటే నా దగ్గరికి వస్తావేంద్రా కొడతాలా కొడకనుకున్నావు ఏ ఊర్రా నీది అసలు ఎందుకు వస్తున్నావు నువ్వు ఏంద్రా ఏంది ఏం చెప్పు నేను అమ్మను ఏం చేస్తా కాళ్ళు చేతులు కొడతా నీ ఎరగొచ్చారా కాళ్ళు చేతుల ఏదో సిగ్గులేదంట నీకు దొంగ రాసుకెళ్ళి ముండా కొడక సామాన్లు అమ్ముకున్నావాడా బీర్ బాటిల్ అమ్ముకున్నావాడా నువ్వురా ఏరుకున్నావు నువ్వు అట్టగా ఉన్నావు అమ్ముకున్నా నువ్వు పేట పార మీద గొడ్లు అమ్ముకునేవాడు లాగుండవు నువ్వు పేట పార మీద గొడ్లు అమ్మేవాడు జంగి పిల్లలు పట్టేవాడు అంటున్నావు నువ్వురా ఉడతలు కాల్చేవాడు లాగున్నావు నువ్వు కోతులు పట్టుకు అమ్ముకుతే నువ్వు అట్టున్నావు కోతులు ఆడిచేవాడు లాగున్నావు నాకేమో గొడ్డు మేపుకుంటున్నాను సరకాసులో బొచ్చులు బట్టి అమ్మా అడుక్కున్నా లాగున్నావు నువ్వురా అడుక్కునేది అయ్యా అమ్మ అడుక్కునేది నువ్వురా యాదవ నువ్వురా అడుక్కునేది అయ్యా అమ్మ అడుక్కునేది నువ్వురా యాదవ వెళ్దామా ఊర్లోకి వెళ్దామా ఊర్లోకి వెళ్ళి మన ఇద్దరు నిన్ను చంపేస్తారా ఊర్లోకి నిన్ను చంపేస్తారు అంతే ఎంతమంది తెలుసు మనూరా ఆడుండట్టుండవు కదా నువ్వు ఎట్టున్నా నువ్వురా ఇప్పుడు నువ్వు పాలు పోయి బర్రెలు కేంద్రంలో పాలు పోతా సాయంత్రం ఏం చేస్తా నిన్ను చంపేస్తా ఎవరు నువ్వు నిన్నెవడు రమ్మన్నాడు నేనేమో రమ్మన్నాడు నిన్ను ఎవరు నువ్వు ఏదవన్నారు రోడ్డు పెట్టి నువ్వు అమ్ముకో నాకేం పనిరా నేను అమ్మాలన్నా నేను అమ్మరా నేను అమ్మను పంచాయతీకి నేను వచ్చేది పంచాయతీలో ముగ్గురు వస్తున్నారు ఏంద్రా నేను రాను చేస్తుంటే ₹1,00,000 తీసుకెళ్ళని చెప్తావు నీ మీద చెప్పా బెల్లం డబ్బులు తీసుకెళ్ళని చెప్తావు చెప్పుకుంటా చెప్పా ఏం చేస్తాడు నాకు ఇచ్చేవండి నాకు ఇచ్చే డబ్బులు నాకు ఇచ్చేవంట నువ్వు డబ్బులా నాకు ఇచ్చేవంటరా ఎంతో రాయాల ₹1,00,000 కట్టాలి నీకు ఎందుకు కట్టాలరా ఏంటి కట్టాలరా నాకు ఇచ్చా నువ్వు డబ్బులా నాకు ఇచ్చా నువ్వు డబ్బులా అది చూడరా మళ్ళీ అబద్ధాలు నేర్చుకున్నావు ఇచ్చేవాడు నువ్వా ఆగని చెప్పాను ఆగమంటే ఎందుకు ఆగేదేంద్రా మర్యాద నువ్వు రా నేను రాను వెళ్ళమాక ఆగు వెళ్ళమాక అని చెప్పా నీకు వెళ్ళావు బాగా చదువుతున్నా ఆగు ఎవరికి వెళ్తావు నువ్వు నేను రాను నీకు అర్థం కాదు డబ్బులు వస్తాయి నీకు డబ్బులు ₹1,00,000 నాకు నువ్వే నాకు ఇచ్చా గడ్డలు దెంగ రకం ఎక్కడ బెల్లం దెక్కొచ్చంటే వీడికి బెల్లం అని పెట్టాలి కుక్కలు మేపోలాగా దొంగ బెల్లం అమ్ముకో దెంగొచ్చి మమ్మల్ని అమ్మంటావేంద్రా
ఏంద్రా మర్యాదగా మాట్లాడపోయావు నీకు మర్యాద చదువుతున్నా ఇక ఇచ్చేది? ఏ, నీకు నీకు పెద్ద మర్యాద- రేఖకి ఎదురుగా ఏ, ఏంద్రా నీకు మర్యాద ఇచ్చేదేంద్రా? ఏంది నీకు మర్యాద అన్న ఇచ్చేది? కళ్ళకు తగిలిద్ది కళ్ళ దాచేరా పోతే పోయేవాళ్ళరా పో ఏయ్ కళ్ళ దాకా ఈ కట్ట కళ్ళ దాకా. నువ్వు పంచాయతీలో కొంచెం డబ్బులు కట్టుకుని వెళ్ళి చదువుతా ఏం చేస్తావురా? డేయ్, ఏందిరా ఇలా అందరూ కలిసి నీకు గట్టి ఆపనా? నువ్వు అదే ఏయ్ ఏయ్ ఈ అమ్మ ఏయ్ ఏయ్ ఈ అమ్మ నువ్వు రా చదువుతా నువ్వు రా చదువుతా నువ్వు చదువుతారా